హలో ఆల్ 20th సెప్టెంబర్ కరెంట్ అఫైర్స్. ఈ వీడియో పీడిఎఫ్ టెలిగ్రామ్ ఛానల్లో ఉంది. లింక్ డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేశాను. ప్లీజ్ టు డౌన్లోడ్. ఇవాల్టి ఫస్ట్ న్యూస్ వచ్చేసి ప్రాజెక్ట్ చీతా రిపోర్ట్. ప్రాజెక్ట్ చీతా మీద మన యూనియన్ గవర్నమెంట్ ఒక యాన్యువల్ ప్రోగ్రెస్ రిపోర్ట్ని రిలీజ్ చేసిందనమాట. ఈ రిపోర్ట్ యొక్క హైలైట్ వచ్చేసి కంటిగ్యూయస్ ఫారెస్ట్ హ్యాబిటాట్స్లో ప్రొటెక్షన్ని ఇంప్రూవ్ చేయాలి ఆర్ఎల్స్ ప్రొటెక్ట్ చేయాలి అని చెప్పింది. ఈ రిపోర్ట్లో స్పెషల్గా మధ్యప్రదేశ్ అండ్ రాజస్థాన్ రీజియన్ని మెన్షన్ చేసింది అనమాట. ఎందుకు ప్రొటెక్షన్ని ఇంప్రూవ్ చేయాలి అని అంటే లాంగ్ టర్మ్ పాపులేషన్ని ఎస్టాబ్లిష్ చేయడానికి అనమాట. అయితే కంటిగ్యూయస్ రీజన్ అంటే ఏంటి అంటే 2 or more రీజన్స్ కామన్గా ఉంటే దాన్ని కంటిగ్యూయస్ రీజన్ అంటారు. అయితే ఇప్పుడు ప్రాజెక్ట్ చీతా డీటెయిల్స్ చూస్తే ప్రాజెక్ట్ చీతా అనేది చీతాని మన ఇండియన్ ఫారెస్ట్ ఎకోసిస్టంలో రీఇంట్రడక్షన్ చేయాలి. రీఇంట్రడక్షన్ అంటే ఏంటి అంటే అవి ఆల్రెడీ మన దగ్గర ఎక్స్టింక్ట్ అయిపోయాయి కాబట్టి మళ్ళీ మనం తీసుకొచ్చి ఇంట్రడ్యూస్ చేస్తున్నాం. ఎందుకు రీఇంట్రడక్షన్ చేస్తున్నాము అనంటే థ్రెటెన్డ్ స్పీసీస్ని కన్జర్వ్ చేయడానికి, ఇంకా ఎకోసిస్టమ్ ఫంక్షన్స్ని రీస్టోర్ చేయడానికి. మనందరికీ తెలుసు చీతా అనేది లైక్ కీ స్టోన్ స్పీసీస్ ఇన్ ఫారెస్ట్ ఎకోసిస్టమ్. సో అది ఎక్స్టింక్ట్ అవ్విపోవడం వల్ల కొన్ని స్పీసెస్ థ్రెటన్ అవుతున్నాయి అన్నమాట. ఆ స్పీసీస్ని కన్జర్వ్ చేయడానికే మనం ఇప్పుడు చీతాని రీఇంట్రడ్యూస్ చేస్తున్నాం ప్రాజెక్ట్ చీతా కింద. అయితే 50 చీతాస్ని వేరియస్ నేషనల్ పార్క్స్లో మనం రీఇంట్రడ్యూస్ చేస్తున్నాం అన్నమాట. దీంట్లో ఫస్ట్ బ్యాచ్ అనేది ఆల్రెడీ 2020లో రీఇంట్రడ్యూస్ చేసాం, నమీబియా నుంచి తీసుకొచ్చామన్నమాట. సెకండ్ బ్యాచ్ వచ్చేసి 12 చీతాస్ 2023లో సౌత్ ఆఫ్రికాలో. ఈ బ్యాచ్ అండ్ ఫ్రమ్ విచ్ కంట్రీ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ అండ్ వీ ఇంట్రడ్యూస్డ్ ఇట్ ఇన్ కూనో నేషనల్ పార్క్ మధ్యప్రదేశ్. కూనో నేషనల్ పార్క్ గురించి ఒక షార్ట్ కూడా ఉంది మన ఛానల్లో, ప్లీజ్ డూ చెక్. అయితే ఈ ప్రాజెక్ట్ చీతా కిందనే మన ఇండియన్ గవర్నమెంట్ కొన్ని థింగ్స్ని ప్లాన్ చేస్తుంది అన్నమాట. ఆ థింగ్స్ ఏంటంటే ఇరాన్ గవర్నమెంట్కి అసిస్టెన్స్ని ప్రొవైడ్ చేయాలి మనం. ఇంకా నాట్ ఓన్లీ ఇరాన్ గవర్నమెంట్ బట్ ఆల్సో ఇంటర్నేషనల్ కమ్యూనిటీకి అసిస్టెన్స్ని ప్రొవైడ్ చేయాలి. వేటి మీద అసిస్టెన్స్ అంటే 2 థింగ్స్ అన్నమాట మెయిన్గా. అదేంటంటే ఏషియాటిక్ చీతాని కన్జర్వ్ చేయడానికి, లైక్ అంటే వాటిని ఎలా కాపాడాలి, ఎలా గ్రోత్ని ఇంప్రూవ్ చేయాలి అని చెప్పి. నెక్స్ట్ డిస్ట్రిబ్యూటెడ్ రేంజ్ ఉంటుంది కదా, లైక్ అంటే మన ఇండియాలోనే కాకుండా వేరే కంట్రీస్లో కూడా ఈ చీతాస్ అనేవి డిస్ట్రిబ్యూట్ అయి ఉంటాయి. అయితే ఆ డిస్ట్రిబ్యూషన్ రేంజ్ని ఇంక్రీజ్ చేయాలన్నమాట. అండ్ మన ఇండియాలో ప్రొటెక్టెడ్ ల్యాండ్స్కేప్స్ ఉంటాయి కదా, ఈ డిస్ట్రిబ్యూటెడ్ రేంజ్ని మనం ఇంక్రీజ్ చేసిన డిస్ట్రిబ్యూటెడ్ రేంజ్ని మన ప్రొటెక్టెడ్ ల్యాండ్స్కేప్తో ఇంక్లూడ్ చేసుకోవాలన్నమాట. ఇప్పుడు చీతా గురించి కొన్ని ఫ్యాక్ట్స్ చూసుకున్నట్లయితే ఇది వరల్డ్స్ ఫాస్టెస్ట్ ల్యాండ్ యానిమల్ అన్నమాట. ల్యాండ్ యానిమల్, భూమి మీద వెళ్ళే యానిమల్స్లో ఇదే చాలా ఫాస్ట్గా వెళ్తుందన్నమాట. మన ఇండియాలో 1952లో చీతా అనేది ఎక్స్టింక్ట్ అయిపోయిందన్నమాట. అయితే స్ట్రైడ్ అంటే ఏం లేదు, దాని 2 అడుగుల మధ్యలో డిస్టెన్స్ అన్నమాట. అయితే ఎప్పుడైతే చీతా ఫుల్ స్పీడ్లో రన్నింగ్ చేస్తుందో దాని 2 స్టెప్స్కి మధ్యలో లెంత్ వచ్చేసి 21 feet ఉంటుందన్నమాట. ఇఫ్ ఇన్ కేస్ ఎక్కడైనా ఎగ్జామ్లో స్ట్రైడ్ లెంత్ ఆఫ్ చీతా అంటే 21 feet అన్నమాట. నెక్స్ట్ వచ్చేసి మలార్ స్ట్రైప్స్ అంటే చీతా యొక్క ఐ చుట్టూ టియర్ డ్రాప్స్ లాగా బ్లాక్ స్పాట్స్ ఉంటాయన్నమాట. వాటిని మలార్ స్ట్రైప్స్ అంటారు. అంటే చీతా స్కిన్ మీద బ్లాక్ డాట్స్ ఉంటాయి, మనందరికీ తెలుసు. IUCN రెడ్ లిస్ట్ ప్రొటెక్షన్ స్టేటస్ వచ్చేసి వల్నరబుల్ అన్నమాట చీతాకి. నెక్స్ట్ ఆర్టికల్ 100 years ఆఫ్ ఇండస్ వ్యాలీ సివిలైజేషన్. సెప్టెంబర్ 2024 అనేది మన ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ కనుక్కొని 100 years అవుతుందన్నమాట. అయితే 1921-22లో హరప్పాని దయారాం సాహ్ని కనుక్కున్నాడు, లైక్ అంటే ఎక్స్కవేట్ చేశాడు. 1922లో రాఖీదాస్ బెనర్జీ గారు మొహంజదారోని ఎక్స్కవేషన్ చేశారనమాట. సో ఇది 100 years కాబట్టి ఆల్ ఎగ్జామ్స్కి చాలా ఇంపార్టెంట్. దాని యొక్క ఫీచర్స్, దాని డిస్కవరీస్, ఇంపార్టెంట్ సైట్స్ అన్నీ స్టాటిక్లో చూసుకోండి. ఇక్కడ కవర్ చేస్తే లెంతీ అవుతుంది అండ్ కవర్ చేయలేం కూడా. సో అందుకని చాలా ఇంపార్టెంట్గా ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ని కమ్మింగ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవ్వండి. నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి వైట్ రివల్యూషన్ 2.0. మన యూనియన్ హోమ్ మినిస్టర్ అమిత్ షా గారు
వైట్ రివల్యూషన్ 2.0కి ఒక స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ని లాంచ్ చేశారు. దీంతో పాటు డైరీ కోఆపరేటివ్ సొసైటీస్లో మైక్రో ఏటీఎమ్స్ని కూడా లాంచ్ చేశారనమాట. అందుకని మనం ఇప్పుడు వైట్ రివల్యూషన్ గురించి ఇంపార్టెంట్ ఫ్యాక్ట్స్ చదువుకుందాం. వైట్ రివల్యూషన్ని మనం ఆపరేషన్ ఫ్లడ్ అని కూడా అంటాము. 1970లో నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డ్ వాళ్ళు దీన్ని లాంచ్ చేశారు. డాక్టర్ వర్గీస్ కురియన్ గారి లీడర్షిప్ మీద అన్నమాట. సో డాక్టర్ వర్గీస్ కురియన్ని మనం ఫాదర్ ఆఫ్ వైట్ రివల్యూషన్గా కూడా చెప్పుకుంటాం. అయితే ఈ వైట్ రివల్యూషన్ ఆర్ ఆపరేషన్ ఫ్లడ్ యొక్క ఎయిమ్ వచ్చేసి మిల్క్ ప్రొడక్షన్ని ఎన్హాన్స్ చేయాలి. సో ఎన్హాన్స్ అంటే ఇప్పుడు ఫర్ సపోజ్ 100 లీటర్స్ ఉంటే దాన్ని 200 ఆర్ 300 లీటర్స్కి ఇంక్రీజ్ చేయడాన్ని ఎన్హాన్స్ చేయడం అంటాం. సో ఇలా ఎన్హాన్స్ చేయడం వల్ల మన కంట్రీలో ఉన్న మిల్క్ స్కేర్సిటీ ఇష్యూస్ని మనం అడ్రస్ చేయొచ్చు అనమాట. సో ఆపరేషన్ ఫ్లడ్ వల్ల మిల్క్ ప్రొడక్షన్ని ఎన్హాన్స్ చేయొచ్చు, మిల్క్ స్కేర్సిటీ ఇష్యూని అడ్రస్ చేయొచ్చు అనమాట. ప్రొడక్షన్ వైజ్ చూసుకున్నట్లయితే మన ఇండియా అనేది లార్జెస్ట్ ప్రొడ్యూసర్ ఆఫ్ మిల్క్ ఇన్ ద వరల్డ్ అనమాట. అయితే 2021-22లో గ్లోబల్ మిల్క్ ప్రొడ్యూస్లో 24% మనదే ఉంది. ఇఫ్ ఇన్ కేస్ ఫర్ ఎగ్జాంపుల్ 100 లీటర్స్ ఆఫ్ మిల్క్ మన వరల్డ్ వైడ్గా ప్రొడ్యూస్ అవుతుంటే దాంట్లో 24 లీటర్స్ మనమే ప్రొడ్యూస్ చేస్తున్నాం అనమాట. మన ఇండియాలో టాప్ 5 మిల్క్ ప్రొడ్యూసింగ్ స్టేట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ఆబ్జెక్టివ్ ఎగ్జామినేషన్. రాజస్థాన్, యూపీ, మధ్యప్రదేశ్, గుజరాత్ అండ్ ఆంధ్రప్రదేశ్. 5th ప్లేస్ ఫర్ ఆంధ్రప్రదేశ్. అయితే ఈ 5 స్టేట్స్ అన్నీ కలిపి 2021-22లో గ్లోబల్ మిల్క్ ప్రొడక్షన్లో 53.11%. అంటే చూడండి చాలా హ్యూజ్ అమౌంట్. 100 లీటర్స్ మన వరల్డ్లో ప్రొడ్యూస్ చేస్తే దానిలో 53 లీటర్స్ ఈ 5 స్టేట్స్ నుంచే వస్తున్నాయన్నమాట. మన రిటర్న్ ఎగ్జామినేషన్లో కూడా ఈ పాయింట్ని మనం కోట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి ప్రధాన్ మంత్రి జన్ జాతీయ ఉన్నత్ గ్రామ్ అభియాన్. ఈ స్కీమ్ అనేది ట్రైబల్ పాపులేషన్ ఆర్ ట్రైబల్ కమ్యూనిటీస్ కోసం యూనియన్ క్యాబినెట్ వాళ్ళు రీసెంట్గా అప్రూవ్ చేశారనమాట. ఎందుకు? ట్రైబల్ కమ్యూనిటీస్ వాళ్ళ సోషియో ఎకనామిక్ కండిషన్స్ని ఇంప్రూవ్ చేయడానికి అనమాట. ఫ్యాక్ట్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. 79,156 crore రూపీస్ ఈ స్కీమ్కి అవుట్లే అయింది. ఇది సెంట్రల్ స్పాన్సర్డ్ స్కీమ్ అనమాట. సెంట్రల్ షేర్ వచ్చేసి 56,000 crores, స్టేట్ షేర్ వచ్చేసి 28,000 crores అనమాట. అయితే 2011 సెన్సెస్ ప్రకారం 10.45 crores ఉన్నారు ఎస్టీ పాపులేషన్, షెడ్యూల్డ్ ట్రైబ్ పాపులేషన్. ఇంకా గ్రేటర్ దాన్ 705 ట్రైబల్ కమ్యూనిటీస్ మన ఇండియాలో ఉన్నాయన్నమాట. అయితే వీళ్ళలో మన ఈ స్కీమ్ కింద కవరేజ్ వచ్చేసి అప్రాక్సిమేట్గా 63,000 విలేజెస్ని వీళ్ళు కవర్ చేస్తున్నారు. బెనిఫిషియరీస్ వచ్చేసి గ్రేటర్ దాన్ 705 ట్రైబల్ కమ్యూనిటీస్, అంటే ఉన్న అన్ని ట్రైబల్ కమ్యూనిటీస్ని ఈ స్కీమ్ కవర్ చేస్తుందన్నమాట. అయితే ఈ కవరేజ్ని మన బడ్జెట్ స్పీచ్లో ఫైనాన్స్ మినిస్టర్ గారు ఆల్రెడీ అనౌన్స్ చేశారనమాట. సో ఇప్పుడు స్కీమ్ని తీసుకొని వచ్చారు. అయితే ఈ స్కీమ్ కింద 25 ఇంటర్వెన్షన్స్ ఉంటాయి. అంటే 25 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఇనిషియేటివ్స్ని వీళ్ళు స్టార్ట్ చేస్తారనమాట. ఇంకా 17 లైన్ మినిస్టర్స్, అంటే 17 డిఫరెంట్ మినిస్ట్రీస్ వాళ్ళు ఈ 25 ఇంటర్వెన్షన్స్ని ఇంప్లిమెంట్ చేస్తారు. ఈ డిఫరెంట్ మినిస్ట్రీస్కి ఫండింగ్ అనేది ఒక డెవలప్మెంట్ యాక్షన్ ప్లాన్ ఫర్ షెడ్యూల్డ్ ట్రైబ్స్ అనే ఫండ్ కింద వీళ్ళకి మనీని అలొకేట్ చేస్తారనమాట. అయితే ఈ స్కీమ్కి నెక్స్ట్ 5 ఇయర్స్లో 4 గోల్స్ ఉన్నాయి, వెరీ ఇంపార్టెంట్. గోల్ 1 వచ్చేసి ఎలిజిబుల్ హౌస్ హోల్డ్స్ అందరికీ పక్కా హౌజెస్ని గ్రాంట్ చేయాలి. ఇంకా నాట్ ఓన్లీ హౌజెస్, అదర్ ఎంటైటిల్మెంట్స్ని వీళ్ళకి గ్రాంట్ చేయాలి. ఇంకా వాళ్ళ యొక్క విలేజ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని ఇంప్రూవ్ చేయాలన్నమాట. గోల్ 2 వచ్చేసి ఎకనామిక్ ఎంపవర్మెంట్ని ప్రమోట్ చేయాలన్నమాట ట్రైబల్ కమ్యూనిటీస్ మధ్యలో. ఎలా ఈ ఎకనామిక్ ఎంపవర్మెంట్ని ప్రమోట్ చేస్తారు అంటే స్కిల్ డెవలప్మెంట్, ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ ప్రమోషన్, ఇంకా ఎన్హాన్స్డ్ లైవ్లీహుడ్. అంటే ఇప్పుడు యూత్ ఉన్నారనుకోండి, వాళ్ళలో స్కిల్ని డెవలప్ చేయాలి. నెక్స్ట్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ని ప్రమోట్ చేయాలి. ఇంకా వాళ్ళ యొక్క లైవ్లీహుడ్ ఆపర్చునిటీస్ని ఎన్హాన్స్ చేయాలన్నమాట. నాట్ ఓన్లీ ఫార్మింగ్, ఇంకా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ లైవ్లీహుడ్ని వీళ్ళకి ప్రొవైడ్ చేయాలన్నమాట. గోల్ 3 వచ్చేసి గుడ్ ఎడ్యుకేషన్. గుడ్ ఎడ్యుకేషన్ని అందరికీ యాక్సెస్లో ఉండేలాగా యూనివర్సలైజేషన్ చేయాలి. లైక్ ఓన్లీ రిచ్ పీపుల్ లేకపోతే సమ్ ట్రైబల్ కమ్యూనిటీస్కే కాకుండా
అందరికీ ఈ గుడ్ ఎడ్యుకేషన్ని యాక్సెస్లోకి తీసుకురావాలన్నమాట. ఫోర్త్ గోల్ వచ్చేసి హెల్దీ లైఫ్స్ అండ్ డిగ్నిఫైడ్ ఏజింగ్. నెక్స్ట్ అమెజాన్ రివర్ అనేది అన్‌ప్రెసిడెంటెడ్ డ్రాట్ అంటే ఎప్పుడూ లేనంత కరువుని విట్నెస్ చేస్తుందన్నమాట. ఇక్కడ వాటర్ లెవెల్స్ అనేవి చాలా హిస్టారిక్ లోస్‌కి పడిపోతున్నాయి. అయితే న్యూస్‌లో ఉంది కాబట్టి దీని ఫ్యాక్ట్స్ అనేది వెరీ ఇంపార్టెంట్. అమెజాన్ రివర్ అనేది లార్జెస్ట్ రివర్ బై వాల్యూమ్ ఆఫ్ వాటర్ అంటే ఇది క్యారీ చేసే వాటర్‌లో వాల్యూమ్ ఎంత వాటర్‌ని క్యారీ చేస్తుందో దాన్ని వాల్యూమ్ అంటారనమాట. అయితే లార్జెస్ట్ అంటే ఇది క్యారీ చేసినన్ని వాటర్ మన వరల్డ్‌లోనే ఏ రివరు క్యారీ చేయదు. ఇది బై లెంత్ అంటే ఎంత పొడవు ట్రావెల్ చేస్తుంది అంటే సెకండ్ లాంగెస్ట్ రివర్ ఇన్ ద వరల్డ్. ఫస్ట్ వన్ వచ్చేసి నైల్ ఆఫ్ ఆఫ్రికా. ఈ అమెజాన్ రివర్ లెంత్ వచ్చేసి 6400 కిలోమీటర్స్. నైల్ రివర్ లెంత్ please do comment in the comment section. Of course no one is commenting, but I am requesting you to comment so that it would be encouraging for other aspirants. Next source of this Amazon river is Peruvian Andes. ఈ సోర్స్ అనేది 5598 మీటర్స్ ఎలివేషన్లో ఉందన్నమాట. మీన్స్ అంత హైట్లో ఉంది. మౌత్ ఆఫ్ ద రివర్ వచ్చేసి, మౌత్ అంటే ఏంటి, ఎక్కడైతే ఈ రివర్ ఎండ్ అవుతుందో, మన కృష్ణా రివర్ వెళ్ళి బే ఆఫ్ బెంగాల్లో కలిసిపోతుంది కదా, ఆ కలిసే పాయింట్ని మౌత్ అంటారనమాట. సో ఎనీవన్ కెన్ మెన్షన్ ది మౌత్ ఆఫ్ కృష్ణా రివర్ ఇన్ బే ఆఫ్ బెంగాల్. రీసెంట్గా ఫ్లడ్స్ వచ్చాయి కాబట్టి మనకి కూడా చాలా ఇంపార్టెంట్ కృష్ణా రివర్స్ గురించి. సో మౌత్ ఆఫ్ దిస్ అమెజాన్ రివర్ ఈజ్ ఇన్ బ్రెజిల్, నార్త్ ఈస్టర్న్ కోస్ట్ ఆఫ్ బ్రెజిల్. బేసిన్ వచ్చేసి వెరీ ఇంపార్టెంట్, ఛాన్సెస్ ఆఫ్ ఆస్కింగ్ ఇన్ ద ఎగ్జామ్. ఇట్ ఈ స్మాల్ పార్ట్స్ ఆఫ్ కొలంబియా, ఈక్వేటర్, బొలివియా, గ్రేటర్ పార్ట్స్ ఆఫ్ బ్రెజిల్, పెరు, స్మాల్ ఏరియా ఆఫ్ వెనిన్జులా. Altogether it is flowing through 6 countries or 6 states. So basin of Amazon river is of 6 countries. Names are provided here. Try to memorize all these. Next article is Amur falcon. Amur falconని మణిపూర్ హంట్ చేయొద్దు అని చెప్పి మణిపూర్లో టామ్లాంగ్ డిస్ట్రిక్ట్ వాళ్ళు బ్యాన్ని ఇంపోజ్ చేశారనమాట. సో ఇదేంటంటే డీటెయిల్స్ చూసుకున్నట్లయితే ఫాల్కన్ ఫ్యామిలీలో స్మాల్ ర్యాప్టర్ అంటే చిన్నది. ర్యాప్టర్ అంటే వేటాడే జంతువుని ఆర్ వేటాడే పక్షిని మనం ర్యాప్టర్ అంటామన్నమాట. సో ఫాల్కన్ ఫ్యామిలీలో స్మాల్ ర్యాప్టర్, సైంటిఫిక్ నేమ్ వచ్చేసి ఫాల్కో అమ్యూరెన్సిస్. అయితే దీని యొక్క సిగ్నిఫికెన్స్ ఏంటి అంటే ఇది వరల్డ్స్ లాంగెస్ట్ ట్రావెలింగ్ ర్యాప్టర్. అంటే మైగ్రేషన్ అవుతుంటాయి కదా సీజన్గా, ఇది వెళ్ళే డిస్టెన్స్ అంటే ఫర్ సపోజ్ ఇండియా నుంచి సౌత్ ఆఫ్రికా వరకు వెళ్తుంది అనుకోండి, అంత లాంగ్ ట్రావెల్ చేసే వరల్డ్స్ లాంగెస్ట్ ట్రావెలింగ్ ర్యాప్టర్ అనమాట. అమాంగ్ ఆల్ ఏవియన్ స్పీసెస్ ట్రావెలింగ్ ఇది ఎప్పుడు స్టార్ట్ చేస్తుందంటే వింటర్ రాగానే అమూర్ ఫాల్కన్ తన ట్రావెలింగ్ని స్టార్ట్ చేస్తుంది. అమూర్ అనే వర్డ్ అమూర్ రివర్ నుంచి వచ్చిందనమాట. ఈ అమూర్ రివర్ ఎక్కడ ఫ్లో అవుతుందంటే రష్యాకి, చైనాకి బార్డర్గా ఈ అమూర్ రివర్ అనేది ఫ్లో అవుతుందన్నమాట. వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ డయాంగ్ లేక్ కూడా ఇంపార్టెంట్. ఎందుకంటే నాగాల్యాండ్లో ఉన్న డయాంగ్ లేక్ అనేది ఇది మైగ్రేషన్ అవుతున్నప్పుడు ఇంపార్టెంట్ స్టాప్ ఓవర్, ఇది ఫేమస్ అనమాట. ఇక్కడ ఖచ్చితంగా ఈ అమూర్ ఫాల్కన్స్ అనేవి స్టాప్ అవుతాయి ఫర్ రెస్టింగ్ పర్పసెస్, బ్రీడింగ్ పర్పసెస్ అనమాట. అయితే నాగాల్యాండ్ని ఫాల్కన్ క్యాపిటల్ ఆఫ్ వరల్డ్ అంటారు. ఛాన్సెస్ టు ఆస్క్ ఇన్ కమింగ్ ఎగ్జామ్స్. ఇఫ్ దెర్ ఈస్ ఎనీ కమెంట్, ప్లీజ్ టు కమెంట్ ఇన్ కమెంట్ సెక్షన్. That's all for today. Thank you.